నమస్తే అందరికీ. ఈరోజు నేను విపස්සనా ధ్యానం గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను 10 రోజులు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండి ఒక సన్యాసిలా ధ్యానం చేశాను. హైదరాబాద్లోని ధమ్మగొండలో జరిగిన విపස්සనా కోర్సులో నేను ఇలా పాల్గొన్నాను. ఈ కోర్సుకు నేను వారి వెబ్సైట్ dhamma.org ద్వారా దరఖాస్తు చేసుకున్నాను. చేరే ముందు కొన్ని ముఖ్యమైన నియమాలను అర్థం చేసుకున్నాను. మొదటిది, పాల్గొనే వాళ్ళు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండాలి. చేతులు, చూపులు లేదా సంకేతాలతో కూడా మాట్లాడరాదు. రెండవది, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాలి. అందుకే కేంద్రంలోకి వచ్చిన వెంటనే ఫోనులు, విలువైన వస్తువులు అన్నీ ఇచ్చేయాలి. మూడవది, ఈ కోర్సు పూర్తిగా ఉచితం. అందులో భోజనం, వసతి అన్నీ ఉచితంగానే ఇస్తారు. సులభమైన పదాల్లో చెప్పాలంటే విపස්සనా ధ్యానం అత్యంత స్వచ్ఛమైన ధ్యాన పద్ధతిలో ఒకటి. ఇది మనుషులను వారి బాధల నుంచి, మనస్పర్ధాల నుంచి విముక్తి పొందేందుకు సహాయపడుతుంది. ఈ ప్రయాణంలో ఏ దేవుళ్ళు లేదా మతాచారాలు లేవు. ఇది పూర్తిగా మనస్సును అర్థం చేసుకుని మనల్ని మనం గమనించే సాధన మాత్రమే.